కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన మొదటి మసీదు ఏది? ఆన్సర్ కువ్వత్ ఉల్ ఇస్లాం. కువ్వత్ ఉల్ ఇస్లాం ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఢిల్లీ. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన రెండవ మసీదు ఏది? ఆన్సర్ అర్షదీన్ కా జోప్రా. అర్షదీన్ కా జోప్రా ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ అజ్మీర్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ గురువు ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఖ్వాజా కుతుబుద్దీన్ పేరిట కుతుబ్ మీనార్కు పునాది వేసినది ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. క్రీస్తు శకం 1232లో కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. కుతుబ్ మీనార్కు తుది మెరుగులు దిద్దినది ఎవరు? ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్. గజనీ పాలకుడైన తాజుద్దీన్ ఎల్డజ్ తన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేశాడు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ కుమార్తెను వివాహం చేసుకున్నది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ ఏ ప్రాంతంలో మరణించాడు? ఆన్సర్ లాహోర్ ప్రాంతంలో. గుర్రపు ఆట చౌగాన్ ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించినది ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు ఎవరు? ఆన్సర్ ఆరామ్ షా. కుతుబుద్దీన్ మరణానంతరం ఢిల్లీ సుల్తాన్ అయినది ఎవరు? ఆన్సర్ ఆరామ్ షా. ఆరామ్ షాను తొలగించి ఢిల్లీ సుల్తాన్ అయినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ మాలిక్ షామ్సుద్దీన్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ యొక్క ఇతర పేర్లు ఏమిటి? ఆన్సర్ సార్యి జందర్ మరియు ఆల్తమిష్. ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడు? ఆన్సర్ టర్కీలోని ఇల్చారి తెగ. బానిసకు బానిసగా కొనసాగినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థానంలో ఇల్టుట్మిష్ పొందిన పదవి ఏది? ఆన్సర్ అమీర్-ఈ షికార్ అంటే వేట కార్యక్రమాల అధికారి. బానిస వంశంలో ఎక్కువ సంవత్సరాలు పాలించినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. చిహల్గనీ విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. ఇక్తా విధానం ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. ఇక్తా విధానం అంటే ఏమిటి? ఆన్సర్ సైనికులకు జీతాలకు బదులు భూమి ఇవ్వడం. బానిస వంశంలో మొదటిసారిగా నాణేలను ముద్రించినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. మొదటిసారిగా అరబిక్ నాణేలను జారీ చేసి వాటిపై ఖలీఫా పేరును ముద్రించినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ కాలంలో వాడుకలో ఉన్న నాణేలు ఏవి? ఆన్సర్ టంకా అనే వెండి నాణెం మరియు జిటాల్ అనే రాగి నాణెం. ఎవరి మరణానికి జ్ఞాపకార్థంగా ఇల్టుట్మిష్ ఢిల్లీలో సుల్తాన్ గోరీ అనే సమాధిని నిర్మించాడు? ఆన్సర్ తన కుమారుడు నజీరుద్దీన్ మహ్మద్కి జ్ఞాపకార్థంగా ఇల్టుట్మిష్ ఢిల్లీలో సుల్తాన్ గోరీ అనే సమాధిని నిర్మించాడు. సమాధుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఇల్టుట్మిష్ను. ఇల్టుట్మిష్ ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ మిన్హాజుల్ సిరాజ్. తబాకత్ ఈ నాసిరీ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ మిన్హాజుల్ సిరాజ్. తబాకత్ ఈ నాసిరీ అనే గ్రంథం ఎవరికి అంకితం చేయబడింది? ఆన్సర్ నసీరుద్దీన్ మహ్మద్కు. ఇల్టుట్మిష్ తన రాజధానిని లాహోర్ నుండి ఏ ప్రాంతానికి మార్చాడు? ఆన్సర్ ఢిల్లీకి. ఇల్టుట్మిష్ మరణానంతరం ఢిల్లీ సుల్తాన్ అయినది ఎవరు? ఆన్సర్ రుక్నుద్దీన్. రుక్నుద్దీన్ తండ్రి ఎవరు?
ఆన్సర్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ కుమార్తె ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. బానిస వంశ రాజులలో అత్యంత బలహీనుడు ఎవరు? ఆన్సర్ రుక్నుద్దీన్. అతి తక్కువ కాలం ఢిల్లీని పాలించిన సుల్తాన్ ఎవరు? ఆన్సర్ రుక్నుద్దీన్ 6 నెలలు పాలించాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాలకురాలు ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. ఇల్టుట్మిష్ చిన్న కుమారుడు ఎవరు? ఆన్సర్ బహరం షా. నాయబ్ ఈ మామ్లికత్ అనే పదవి సృష్టించినది ఎవరు? ఆన్సర్ బహరం షా. చిహల్గని సాయంతో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన 2వ పాలకుడు ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ మసూద్ షా. నాసిరుద్దీన్ మహ్మద్ను ఢిల్లీ సింహాసనంపై కూర్చోబెట్టినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. ఇల్టుట్మిష్ మనుమడు ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ మహ్మద్. బాల్బన్ కూతురిని వివాహం చేసుకున్నది ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ మహ్మద్. నాసిరుద్దీన్ మహ్మద్ కాలంలో మివాటీలు అనే దొంగల ముఠాను నిర్మూలించినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. గొప్ప శాసనాల రచయితగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ మహమ్మద్. షేర్ నిజాముద్దీన్ జాలియా అనే సూఫీ మతాచార్య శిష్యుడు ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ మహమ్మద్. నాసిరుద్దీన్ మహమ్మద్ను చిరాగ్ ఈ ఢిల్లీ అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ షేర్ నిజాముద్దీన్ జాలియా. లాల్ గుంబజ్ అంటే ఏమిటి? ఆన్సర్ మత సన్యాసి కబీరుద్దీన్ జాలియా సమాధిని లాల్ గుంబజ్ అని అంటారు. ఢిల్లీలో మత సన్యాసి అయిన కబీరుద్దీన్ జాలియా సమాధిని నిర్మించినది ఎవరు? ఆన్సర్ నాసిరుద్దీన్ మహమ్మద్. క్రీస్తు శకం 1266లో నాసిరుద్దీన్ మహమ్మద్కు విషం ఇచ్చి హతమార్చినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. బాల్బన్ ఏ జాతికి చెందినవాడు? ఆన్సర్ ఇల్బరీ తెగకు చెందిన తురుష్క జాతీయుడు. బాల్బన్ మొదటి పేరు ఏమిటి? ఆన్సర్ బహవుద్దీన్. బాల్బన్ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ గియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ బాల్బన్. బాల్బన్ యొక్క బిరుదులు ఏవి? ఆన్సర్ జిల్లే ఇలాహీ మరియు ఊతా ఖాన్. జిల్లే ఇలాహీ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ దేవుని నీడ అనే అర్థం. ఊతా ఖాన్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ గొప్ప యుద్ధ సైనికుడు. పారశీక ఆచారాలైన సిజ్దా మరియు ఫైబోస్లను తన ఆస్థానంలో ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. సిజ్దా అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ సాష్టాంగ ప్రణామం చేయడం. పైబోస్ అంటే ఏమిటి? ఆన్సర్ సుల్తాన్ పాదాలను మరియు సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం. బాల్బన్ ఆస్థానం పేరేమిటి? ఆన్సర్ రెడ్ ప్యాలెస్. బరీద్ అనే గూఢచారి దళాన్ని నెలకొల్పినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. దివాన్ ఈ ఆరిజ్ అనే సైనిక పాలనా విభాగాన్ని నెలకొల్పినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. చిహల్గనీని పూర్తిగా అణచివేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ బాల్బన్. దిర్హామ్ అనే బంగారు నాణెం జారీ చేసినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. బాల్బన్ కుమారుని పేరేమిటి? ఆన్సర్ మహమ్మద్. బాల్బన్ కుమారుడైన మహమ్మద్కు గురువు ఎవరు? ఆన్సర్ అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రోని ఆదరించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ బాల్బన్. భారతదేశ చిలుక అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ అమీర్ ఖుస్రో.
మృత వీరుడైన రాజు అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ మహమ్మద్. మహమ్మద్కు ఖాన్ ఈ షహీద్ అనే బిరుదు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ బాల్బన్. క్రీస్తు శకం 1285లో వాయువ్య భారతదేశంలో తోమర్ ఖాన్ నాయకత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను త్రిప్పికొట్టి గాయాల పాలై మరణించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్. బాల్బన్ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1286లో. బాల్బన్ మరణానంతరం ఢిల్లీ సుల్తాన్ అయినది ఎవరు? ఆన్సర్ కైకూబాద్. కైకూబాద్ బాల్బన్కి ఏమవుతాడు? ఆన్సర్ మనుమడు. కైకూబాద్ సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. బానిస వంశంలో చివరి సుల్తాన్ ఎవరు? ఆన్సర్ కైకూబాద్. కైకూబాద్ని హతమార్చి ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. ఢిల్లీని పాలించిన రెండవ తురుష్క వంశం ఏది? ఆన్సర్ ఖిల్జీ వంశం. తగ్గులు అనే బందిపోటు దొంగలను ఢిల్లీ నుండి బెంగాల్కు తరిమివేసినది ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఆలీ గుర్షస్. సికిందర్ ఈ సామి అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో మంగోలులు భారత్పై ఎన్నిసార్లు దాడి చేశారు? ఆన్సర్ 12 సార్లు. మంగోలుల దాడులను త్రిప్పికొట్టినది ఎవరు? ఆన్సర్ జఫర్ ఖాన్. జఫర్ ఖాన్కు గల బిరుదు ఏమిటి? ఆన్సర్ రుస్తుం. జమాత్ ఖానా మసీదు నిర్మించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీలో హజార్ సితున్ నిర్మించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీలో హౌజీ ఈ అలాయ్ తటాకం నిర్మించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీలో వసాజ్ ఖానా అనే భవనం నిర్మించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. తనకు తాను రెండవ అలెగ్జాండర్గా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటి ఢిల్లీ కొత్వాల్ ఏది? ఆన్సర్ మాలిక్ ఉల్ ముల్క్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ అమీర్ ఖుస్రో. అల్లావుద్దీన్ ఖిల్జీ విజయాలను వివరిస్తూ అమీర్ ఖుస్రో రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ తారీఖ్ ఈ అలై. మొట్టమొదటగా సైనిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. చేతబడి చేసే మాంత్రికులను రాళ్లతో కొట్టించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సుల్తాన్ అనుమతి లేకుండా 2 జమీందారీ కుటుంబాల మధ్య వివాహాలను నిషేధించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ.